Hi to all, welcome back to my channel యాదాద్రి అమ్మాయి. చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ పెట్టక. అవునండి, కొంచెం లేట్ అయింది వీడియోలు, ఏమనుకోకండి ఓకేనా. ఈరోజు నా స్టైల్లో ఒక రెసిపీ చూపిస్తాను. వాళ్ళందరికీ తెలుసు మామూలుగా, కాకపోతే నా స్టైల్లో ఎట్లా చేస్తామో చూసేయండి. అండ్ గుజరాతీ స్టైల్లో మన సుజాత చూపిస్తుంది ఓకేనా. ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా. వచ్చేసేయండి. ముందుగా మన కర్రీకి కావాల్సింది జీలకర్రని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొన్ని నువ్వులు ఓకేనా. మేము 1/2 kg వంకాయ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా ఇదేంటి పొడి పెట్టుకోవాలి. ఇది పొడి చేసుకోవాలి. మంచిగా నువ్వులు జీలకర్రని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. వచ్చేసి కొన్ని పల్లీలు వేసుకోవాలి, కొన్ని ధనియాలు, కడిపప్పు అండ్ కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఒక 5-6 ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది అన్నీ ఫ్రై అయ్యే వరకు మంచిగా స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. అట్లా కరివేపాకు అయిందని తెలవడానికి ఇలా కరివేపాకు ఉంటుంది కదా, ఈ విధంగా కరివేపాకుని ఇట్లా చిమ్మితే ఈ విధంగా విరిగిపోవాలి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. చూడండి, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా వంకాయలను కట్ చేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయలను ఇందులో వేసుకొని ఫ్రై చేయాలి కదా. కొంచెం వంకాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఈ విధంగా ఫ్రై కావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకి ఓకేనా. ఇవి వేడైనాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇది పెళ్ళి అయినాకనే నేర్చుకున్నావా, పెళ్ళి కాకముందు నేర్చుకున్నావా? పెళ్ళి కాకముందు నుంచి వచ్చాట మా సుజాతకి. అమ్మాయి చేస్తుంది, అలా మమ్మీ చేస్తుంది. మమ్మీ పేరు వేరే చెప్తుంది. ఎగ్ టంగడి మురిగి, గట్టిగా ఎగ్ టంగడి మురిగి, ఎగ్ టంగిడి మురికి, మురిగి 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 ఎగ్ అంటే మురిగి. ఒక కాలి కోడి, ఒక కాలు కోడి అంటే ఇంకొకటే కాలు ఉంటాయి కదా. అది కాదు, అది తోక. ఓహో, వంకాయ తోక ఉంటుంది కదా, ఒక కోడి కాలు తెలుగులో మీనింగ్ వచ్చి. వంకాయని ఈ విధంగా కూడా విలువస్తున్నారండి. ఒక కోడి కాలు అట, ఎందుకంటే దీనికి తోక ఉంటుంది కదా. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2-3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి వేసి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఒక 2, 1/2 kgకి ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే గ్రేవీ కావాలంటే కొంచెము ఉల్లిగడ్డ ఎక్కువనే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ తొందరగా వేగాలంటే ఉప్పు వేస్తారు. ఎంత ఉప్పు? కొంచెం ఉప్పు వేస్తారు, చిటికెడు ఉప్పు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఉల్లిగడ్డ మంచిగా వేగింది కదా, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, పచ్చివాసన నాకు చూడండి నేర్పిస్తే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మీరు కూడా ఓకేనా. సుజాత చెప్తుంది, చెప్పు నువ్వు కూడా. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన చెప్పిన పచ్చివాసన ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వంట చేస్తే, ఏ పని చేసుకున్నా కూడా ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తే పని చేసినా
ఏది రాదు ఆస్ట రాదు ఆస్ట మీనింగ్ యాస్ట యాస్ట మీనింగ్ స్ట్రెస్ చేసి చిటికెడు పసుపు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆమెకు మాటలు రావని కాదు, వస్తాయి కాదు తడబడుతుంది అనేసి నేను పక్కకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తెలుగు రాదు కదా, సో అందుకే తెలుగు అంత కరెక్ట్ రాదు. వచ్చేసింది ఇంకొచ్చే అదే వంట చేసినప్పుడు డాన్స్ చేస్తే ఉత్తరం చేయడు. ఆ గిన్నె సౌండ్ ఎందుకు చేస్తున్నావు? ఫ్రైడ్ రైస్ కాదు మేము చేసేది, ఓన్లీ వంకాయ మసాలా కర్రీ. నెక్స్ట్ వచ్చేసి సుజాత పక్కకి వెళ్ళిపోయింది అండ్ చెర్రీ వచ్చిండు. ఇప్పుడు వచ్చేసి వంకాయలు వేస్తున్నాడు. ఎట్లా వేస్తావు? ప్లేట్ మొత్తం ఆనేయద్దు. ఇప్పుడు కలుపు మెల్లగా. వంకాయలు ఇంత కూడా చితకకూడదు, స్లోగా కలుపు. అది ఫ్రైడ్ రైస్ కాదు, న్యూడిల్స్ కాదు. ఇట్లా ఇట్లా డాన్స్ చేసుకుంటే కలుపుతావు కదా, సో అందుకే నువ్వు నాలుగెందుకు ఆడాడిస్తున్నావు? నెక్స్ట్ కారం వేసుకుంటున్నాము. కారం కొంచెము తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ముందుగా ఎండుమిర్చి మనం వేసుకున్నాం కదా మసాలాలో, సో అందుకే ఇందులో కొంచెము కారం తక్కువ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మిక్సీ పట్టిన మసాలా, ఈ మసాలా పొడిని అందులో వేసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే ఈ మసాలాని వాటర్ బట్టి వంకాయలు పెడతారు కదా మనము, సో ఈమె వచ్చేసి ఆ పొడిని వంకాయల మీద జల్లుతుంది. ఇట్లా చేసుకోండి, సూపర్ ఉంటుంది అండ్ బాగుంటుంది. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో టమాటా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుని ఒక 3 టమాటాలు సరిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, టమాటాలు వేసుకొని మంచిగా టమాటాలు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా కారం ఇట్లా అన్నీ ఆయిల్లో ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఈ విధంగా రసాన్ని ఇందులో పోసుకోవాలి. దాన్ని బట్టి పులుపుని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే మీకు గ్రేవీకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. సరిగా వంకాయ మసాలా కర్రీ మా స్టైల్లో ఈ విధంగా చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఓకేనా? బాయ్.